ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేర్పులు జరిగాయి. భూముల విలువలను కూటమి ప్రభుత్వం సవరించింది. ఖరారు చేసిన కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా మరికొన్ని చోట్ల పెంచారు. కొన్ని చోట్ల యథాస్థితి కొనసాగించారు. సగటున 20% విలువలు పెరిగాయి. నివాసన స్థలాలు వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ 1,96,00,000 దాని 30 లక్షలు చేశారు. సుద్దపల్లి డొంకాలో ఎకరా పొలం 4,35,00,000 దాన్ని 1,99,00,000కు తగ్గించారు. విజయవాడలో 3 నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలోను పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లిలో యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24 నుంచి 32% వరకు పెంచారు. కాకినాడలో 42,000గా ఉన్న గజం ధరను 22,000గా ఖరారు చేశారు. ఏలూరు జిల్లాలోనూ పెంచారు. కోనసీమ ప్రకాశం జిల్లాలోనూ ధరలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. 2 రోజుల్లో 220 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. విలువల సవరింపుతో పెరిగే ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఒకేసారి రావడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్వర్లపై ఒత్తిడి పెరిగిపోయిందన్న పలు చోట్ల రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరిగాయి. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిన్న రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వచ్చే విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్ మొరాయించిన నిన్న 146 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చూసుకుంటే కనుక జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సవరించినటువంటి విలువలు పెరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 1వ తేదీ నేటి నుంచి రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి భూములు మార్పులు విలువల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. భూములు విలువలు సహకరించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు నేటి నుంచి అమల్లోకి రానున్నటువంటి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి కొన్ని చోట్ల తగ్గించారు, మరి కొన్ని చోట్ల పెంచారు, ఇంకొన్ని చోట్ల యథాస్థితిని కొనసాగించడం, మరి కొన్ని చోట్ల సవరించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఆదాయ వనరులు, భూములకు సంబంధించినటువంటి విలువలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రాజధాని ప్రాంతంగా చెప్పుకునేటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి ధరలు పెరిగేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల భూముల ధరలు తగ్గించిన సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఇక విజయవాడలో 3 నుంచి 9% వరకు విలువలను పెంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. విశాఖలో కూడా పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ధరలు పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక ప్రధానంగా ఏలూరు, కోనసీమతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా ధరలను పెంచినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీని ద్వారా 200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రోజుల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మొత్తం మీద భూముల ధరలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత పరిణామాలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చేటువంటి క్రమంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది కాబట్టి భూముల ధరల పెరుగుదల వలన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.